హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీతక్క వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము జొన్న లడ్డు పెడితే అసలు ఎంతమంది కామెంట్స్ తెలుసా. యూట్యూబ్లో కన్నా నాకు వాట్సాప్లో పర్సనల్గా కాల్ చేసి చెప్పారు జొన్న లడ్డు ఎంత బాగోయిందో ఈ అవిసె గింజల లడ్డు కూడా అంతే బాగోతుంది అని అనుకుంటున్నా. అవిసె గింజల లడ్డు మనం చేసేది ఇప్పుడు అవిసె గింజల లడ్డు చూద్దాము. ఇది కూడా బాగుంటుంది, ఇది కూడా చాలా చాలా హెల్త్కి మంచిది. ఒకసారి చూడండి చేయండి. అవిసె గింజల లడ్డు చూద్దామా ఒకసారి ఇట్లా చేద్దాము పదండి. ఒక కప్ వచ్చేసి అవిసె గింజలు, హాఫ్ కప్ వచ్చేసి కొబ్బరి పొడి, అదే హాఫ్ కప్ వచ్చేసి పిస్తా, ఇది వచ్చేసి పల్లి వచ్చేసి హాఫ్ కప్పు పల్లీలు, నువ్వులు వచ్చేసి హాఫ్ కన్నా తక్కువనే తీసుకున్నా. మీ ఇష్టం హాఫ్ కప్పు తీసుకోవాల్సి వస్తే తీసుకోండి, నేనైతే హాఫ్ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నా. గోధుమ పిండి వచ్చి హాఫ్ కప్పు, నెయ్యి వచ్చేసి తగినంత మనకి ఎంత పడుతుందో అంత తీసుకోవాలి. ఫస్ట్ ప్యాన్ పెట్టేసేసిన తర్వాత అవిసె గింజలు వేస్తున్నా. ఇవి ఒక కప్పు తీసుకున్నా అవిసె గింజలు. అవిసె గింజలు ఫస్ట్ వేయించుకోవాలి, సన్న సెగ మీద వేయించుకుందాము. ఇవి మళ్ళీ మాడొద్దు, మాడితే టేస్ట్ చేంజ్ అవుతుంది కాబట్టి అస్సలు మాడకుండా చూసుకోండి. చిన్నగా మెల్లగా స్లోగా మనము అవిసె గింజ పొడికి ఎట్లయితే వేయించుకున్నామో అదే ప్రాసెస్లో, కాకపోతే మాడనియొద్దు, కలర్ ఒకటి చేంజ్ కావాలి. మాడితే మాత్రం అస్సలు టేస్ట్ బాగుండదు. మీకు ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నా, డ్రై ఫ్రూట్స్ లడ్డు పెడదామంటే అస్సలు డ్రై ఫ్రూట్స్ మా ఇంట్లో దేనికో ఒకదానికి నైవేద్యానికి అవి ఇవి వాడడమే సరిపోతుంది, మిగతా ఇంకా ఎవరో ఒకరు తినడం సరిపోతుంది. అసలు డ్రై ఫ్రూట్స్ లడ్డు పెడదామంటేనే సెట్ అవుతలేదు. ఇవి బాగా వేయగాని వేగిన తర్వాత ఒక 5 to 10 minutes అయితే పక్కా వేగాలి. ఇవి ఏగినాయా లేదా చెక్ చేసుకోవడానికి ఇది ఒక టిప్ అనమాట. ఇట్లా తెలుసా, ఇవి తీసుకుంటాం కదా, ఇవి తీసుకొని ఇట్లా అంటే ఇరిగితే ఏగినట్టు. ఇరుగుతున్నాయి ఇక్కడ చూడండి, ఇగో 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 ఇరుగుతున్నాయి. ఒక 4-5 ఇరగొట్టిన నేను, ఇరిగినాయి. ఇప్పుడు ఇవి ఏగినట్టే, ఇక ఇవి తీసేద్దాం. ఇప్పుడు వేరే గిన్నెలు వేసేసుకుందాము. వేసేసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లోకి మనం పల్లీలు వేసుకుందాం. ఇది హాఫ్ కప్పే కదా మనం ఇందాక తీసుకుంది, ఇవి కూడా ఇంతే సేమ్ బాగా వేగాలి. తెలుసు కదా పల్లీలు అయితే అందరికీ తెలిసిన ప్రాసెస్, మంచి వేగని. ఇంట్లోనే పల్లీలనే కొబ్బరి వేసేస్తున్నా, ఎండు కొబ్బరి ఇంట్లోనే వేయించుకుందాము. ఇది కొంచెం పచ్చివాసన పోయిందంటే అయిపోతుంది. కొబ్బరి పల్లీలు అనేది మనం మంచిగా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాం. ఇదే ప్యాన్లో నువ్వులు కూడా వేసేసుకుంటున్నా. నువ్వులు కూడా కొద్దిసేపు వేయగాని ఇవి ఇట్లా చిటపట మనాలి నువ్వులు. ఇవి చిటపట మనంగానే తీసేసుకోవాలి. నువ్వులు అయితే తెలుసు కదా కొంత తొందరగా ఎగుతాయి, నువ్వులు తీసేసుకుందాం. ఇప్పుడు నెయ్యి వచ్చేసి 2 tablespoons వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు గోధుమ పిండి వేసేసుకుందాం. గోధుమ పిండి వచ్చేసి మంచిగా వేగాలి. గోధుమ పిండి చూడండి మంచి వేగింది, ఇది కూడా అంతే సేమ్ బాగా వేగాలి. వేగిన తర్వాత తీసేసుకుందాం ఇది కూడా. ఇప్పుడు మిక్సీ బౌల్లో మంచిగా అవిసె గింజలు వేసేసుకొని అందులోనే ఒక 3 ఇలాచీలు వేసేసుకొని పౌడర్ చేసేసుకొని అవి ఒక బౌల్లో తీసేసుకోవాలి. చూడండి ఇంత మెత్తగా చేయాలి.
మెత్తగా చేసిన తర్వాత మంచిగా ఒక బౌల్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో మళ్ళీ ఇందాక పల్లీలు కొబ్బరి పౌడర్ వేయించినాం కదా, అవి వేసేసుకుందాము. అవి కూడా పౌడర్ చేసేద్దాము. పౌడర్ చేసిన తర్వాత అవి కూడా అదే బౌల్లో వేసేద్దాం అనమాట. ఇందాక వేసినాం కూడా అవిసె గింజల పొడి అందులోనే వేసేద్దాము. వేసేసిన తర్వాత మళ్ళీ అందులోనే కొబ్బరి దాంట్లోనే కొంచెం ఉంచుకొని అందులోనే నేను బెల్లం వేసేసిన అనమాట. బెల్లం వేసేసి పౌడర్ చేసిన. బెల్లం వేసి పౌడర్ చేసేస్తే అది మంచిగా పౌడర్ లాగా అయ్యింది కదా, అది కూడా మనం ఇందాక వేసేసుకున్న అవిసె గింజ పొడిలో వేసేసుకున్నాను అనమాట. ఇది కొంచెము పిస్తా అనేది బరుకుగానే చేసేసుకోవాలి. జస్ట్ ఇట్లా తిప్పన్నట్టు తిప్పి పక్కన పెట్టుకున్నాను అనమాట. మనము అది గోధుమ పిండి ఉంది కదా, అది వేసేసుకున్న తర్వాత నువ్వులు కూడా వేసేసుకున్నా. ఇది పిస్తా బరుకుగా మిక్సీ ఇట్లా జస్ట్ ఇట్లా పట్టేసేసిన అనమాట. అదంతా వేసేసి కలిపేసేసి మొత్తం కలపాలి. బెల్లము ఇదంతా మంచిగా కలిసిపోవాలన్నమాట. కలిసిపోయిన తర్వాత బాగా ఇట్లా ఉండి వేసేసుకోవచ్చు. మధ్యలో నేనైతే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి ఉండలు కడుతున్నా లడ్డూలు. ఇంకా మధ్యలో మనకు కావాలన్నప్పుడు నెయ్యి వేసేసుకుంటున్నా. మీకు ఎంత పడుతుందో చూసుకొని క్వాంటిటీ చూసుకొని వేసుకోండి అనమాట. ఇవి అవిసె గింజల లడ్డూలు అసలు చాలా బాగా వచ్చినాయి. మంచిగా అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చినాయి. చూడండి, చేయండి. అవిసె గింజల లడ్డూలు ఎంత బాగా వచ్చినాయో. నేను ఇది మంచిగా అనిపించింది కడుతుంటే. ఎంత కట్టినా బోర్ అనిపించలేదన్నమాట. ఇది ప్రాసెస్. అవిసె గింజల లడ్డూలు చాలా బాగా వచ్చినాయి. చూడండి, చేయండి.